IPL 19th లో నేటి నుంచి అసలైన సమరం ఆరంభం కానుంది. ప్లే ఆఫ్స్ ధమాకా మొదలు కానుంది. టైటిల్ ను దక్కించుకునేందుకు టాప్ 4 జట్ల మధ్య ఇవాల్టి నుంచి క్వాలిఫైయర్స్ ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి క్వాలిఫైయర్ సమరంలో బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ధర్మశాలలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ టైటాన్స్ 9 విజయాలు 5 ఓటములు 18 పాయింట్లతో సమానంగానే ఉన్నాయి. కానీ స్వల్ప నెట్ రన్ రేట్ తేడాతో ఆర్సీబీ టాపర్ గా నిలిచింది. మరోవైపు ధర్మశాలలో గుజరాత్ జట్టు తమ కెరీర్ లో తొలిసారిగా బరిలోకి దిగబోతోంది. మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్, డేంజర్ ఓపెనర్స్ తో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. అటు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ లాంటి స్టార్ బౌలర్స్ తో బెంగళూరు కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. అయితే ఆర్సీబీని ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. ఆరంభంలో ఆడిన 6 మ్యాచ్ల్లో ఫిల్ సాల్ట్ 2 హాఫ్ సెంచరీలతో 202 పరుగులు చేశాడు. అయితే గాయంతో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన బెథెల్ 7 మ్యాచ్ల్లో కేవలం 96 పరుగులే సాధించి దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఇటీవలే జట్టులో చేరిన సాల్ట్ కీలక క్వాలిఫైయర్ 1 కు ఫిట్ గా ఉంటే సమస్య తీరినట్టే. సన్ రైజర్స్ పై విరాట్ తో కలిసి ఆడిన వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 44 రన్స్ చేశాడు. ఒకవేళ సాల్ట్ ఆడలేకపోతే అయ్యర్నే ఓపెనర్ గా కొనసాగించొచ్చు. పైగా ఈ నెల 17న ఇక్కడ ఆడిన మ్యాచ్ లో తను 73 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచి భారీ స్కోర్ కు కారణమయ్యాడు. ఇక విరాట్ 157.83 స్ట్రైక్ రేట్ తో 554 పరుగులు సాధించి ఊపు మీదున్నాడు. దేవదత్, రజత్, టిమ్ డేవిడ్, కృణాలతో కూడిన బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్లతో పేసు త్రయం ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు. భువి ఇప్పటికే 24 వికెట్లు తీయడం విశేషం. ఇక గుజరాత్ టైటాన్స్ బలమంతా ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఆట తీరుపైనే ఉందనడంలో సందేహం లేదు. అద్భుతమైన నిలకడతో వీరిద్దరూ ఈ సీజన్ లో 600+ చొప్పున రన్స్ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ జోడీ IPL లోనే బెస్ట్ అంటూ మాజీలు కితాబిస్తున్నారు. ఆడిన 46 ఇన్నింగ్స్ లో 21 సార్లు 50+ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశారు. ఇక 1 డౌన్ బ్యాటర్ బట్లర్ సుందర్ ఎదురుదాడితో భారీ స్కోర్ పై టైటాన్స్ కన్నేసింది. ఆల్రౌండర్ జేసస్ హోల్డర్ రాకతో జట్టుకు విజయాలు పెరిగాయి. పేసర్లు రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మధ్య ఓవర్స్ లో ఆర్సీబీని కట్టడి చేయాలనుకుంటున్నారు. మొత్తానికి 2 జట్ల మధ్య ఫైట్ ఉత్కంఠ భరితంగా ఉండబోతోంది.